ఓకే, సినిమాలో ఒక పక్కన మళ్ళీ ఈ ప్రొఫెషన్ వదల, మీ ఆర్కిటెక్ట్ సంబంధించిన ప్రొఫెషన్ వదల మంది వదిలేశాను, మళ్ళీ వచ్చాను మళ్ళీ శేఖర్ గారికి మూలాన. ఎందుకు అంటే సెక్యూరిటీ, ఇదైతే సెక్యూరిటీ ఉంటుందో ఉండదో? సెక్యూరిటీ అనేది అసలు నేను ఆల్రెడీ సినిమాలు నేను ఆర్కిటెక్చర్ వదిలేసే సినిమాలోకి వచ్చాను కదా. అవును. సో మళ్ళీ ఆర్కిటెక్చర్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది అసలు? సినిమా ఈజ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్, నేను ఆల్రెడీ హీరో చేస్తున్నాను. యూనో యూనో బేసిక్ సెటప్ అయితే అయిపోయింది అది. ఓకే. సో నేను ఏ డైరెక్టర్ని ఎప్పుడైనా కలవచ్చు. రిటర్న్ రావడానికి రీజన్? రిటర్న్ ఇస్ శేఖర్ గారు, ప్యూర్లీ శేఖర్ కమ్ముల గారు. ఓకే. శేఖర్ కమ్ముల గారు ఆయన ఇల్లుడి చేసినప్పుడు ఆయనకి నేను చెప్పినట్టు ఆయనకి చాలా అవగాహన ఉంటుంది బేసికలీ. నా అప్పుడే మ్యారేజ్ అవ్వబోతుంది. ఐ డోంట్ నో వై హీ కాల్డ్ మీ. ఓకే. కాల్ చేస్తే నేను పెళ్ళికి ఆల్రెడీ నేను తెలుసు నా మ్యారేజ్ అవుతుంది దాని ఇది. అయితే దాని గురించి ఏమన్నా దాని గురించి మాట్లాడడానికి ఫోన్ చేసారేమో అనుకున్నాను. అంటే ఎప్పుడు రావాలి ఏంటి దాని గురించి అని ఎంగేజ్మెంట్ అవుతున్నప్పుడు. ఓకే. ఓకే. ఎంగేజ్మెంట్కి వచ్చారు ఆయన. అయితే అది కాదా ఎక్కడ ఉన్నాం అన్నారు. ఇది ఇక్కడ హోటల్లో ఉన్నాం, ఏదో పెళ్లి పనులు బిజీలో ఉన్నాం, వీఆర్ ఫిక్సింగ్ అప్ థింగ్స్ అంటే అప్పుడు అది ఒకసారి ఫ్రీ అవుతే ఒకసారి ఇంటికి రావాలి. ఎందుకు అంటే అదేది ఇల్లు కట్టడం అనుకుంటున్నాం, ల్యాండ్ ఉంది కదా దాన్ని ఇల్లు కడదామని ఒకసారి వస్తే అంటే ఎందుకంటే వస్తే నేనేం చెప్తాను, నేనేం చేయాలి అంటే అదే డిజైన్ చేసి స్టార్ట్ చేసి ఒకసారి బిల్డింగ్ ఒకటి అంటే ఓకే అన్న నేను చెయ్యను, నాకు అస్సలు కుదరదు, నాకున్న టైం లైన్ అని కాదు, అండ్ ఎస్పెషలీ ఫర్ యూ శేఖర్ కమ్ముల అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ ఆనర్. సో అది నిలబెట్టుకోవాలంటే ఒక మంచి ఆర్కిటెక్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన అతను ఎక్స్పీరియన్స్ కనుక్కుంటా. లేకపోతే అప్పుడే తోటతని గారు అప్పుడు ట్రెండ్లే, నాకు కోపం కొంచెం ట్రెండ్, ఇప్పుడు కూడా ట్రెండ్ ఉంది. ఆ డైరెక్టర్ని తీసుకొచ్చి బిల్డింగ్ కట్టిస్తుంటారు, అది తెలియక, అంటే వాళ్ళకి అవగాహన. ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఇంకో వాడు తెలిసిన ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు, వాడితోటి బొమ్మలు గీయించేసి అది ప్యానల్ గీయించేసుకొని వెళ్ళి అమ్ముతుంటాడు. ఇది బేసికల్లీ బికమ్ ఏజెంట్. ఓకే. ఓకే. సో అలా ఆయనని కాదు బట్ ఎవరో చాలా మంచి ఆర్ట్ డైరెక్టర్స్ పనిచేస్తున్నారు కదా, ఎవరో ఒకళ్ళు వాళ్ళు ప్లాన్లు వేసి ఇస్తారు. అది వేసిన తర్వాత నేను చూడమంటే చూస్తాను కానీ వాళ్ళకి అట్టేస్తారులే దాని. ఆయన అసలు ఈజ్ వెరీ క్లియర్ పర్సన్. అదంతా ఎప్పుడు వస్తున్నాయి అన్నాడు అంతే. అంటే ఎందుకు ఇస్తూ కోపం ఎందుకు ఎవరి మీద, అంటే కొంచెం కోపం ఉండేది బాగా. ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్ ని మనం అంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రొఫెషన్స్. అదే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవటం మీకు ఎంతవరకు ఇన్వాల్వ్ అంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలని. ఇప్పుడు డాక్టర్ మెడిసిన్ ఇవ్వాలి మీకు, రైట్. బయట కాంపౌండర్ ఇస్తే అంటే ఆర్ట్ డైరెక్టర్స్ కాంపౌండర్స్ అని కాదు, లేకపోతే అవతల ఒక గ్రేట్ యూనో టెంపుల్ ఉంది, వాళ్ళు మీకు మెడిసిన్ ఇస్తా అంటే హార్ట్ సర్జరీ చేస్తాను మీరు వచ్చేసింది మా టెంపుల్లో అంటే కుదరదు కదా. వాళ్ళు ఎంతైనా గ్రేట్ అయి ఉండొచ్చు. ఆర్కిటెక్చర్ ఇస్ ప్యూర్ ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్ అనేది వరల్డ్ ఓవర్ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ఫీల్డ్. పోనీ అదేదో ఏదో అలా కాంప్లెక్స్ ఫీల్డ్ అది. అంటే దాని మూలన సొసైటీ జనాలు వాళ్ళ ఎలా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అంటే కంట్రీస్ ఇండియన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో డిఫైన్ చేసేది ఆర్కిటెక్చర్. దాన్ని తీసుకెళ్ళి వి మేడ్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ పట్టు చీరల వ్యాపారంలో చేసాం. సో ఏమైంది అది అంటే అలంకరణ. పట్టు చీర వ్యాపారం అంటే ఏంటి? అలంకరణ. ఈ చీర నచ్చిందా, ఈ చీర నచ్చింది, ఈ చీర వాడకుండా అయితే ఈ చేసేటప్పటికి ఏమైంది, జనాల్లో కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఆ ఇంట్లో కూర్చొని చదువుకున్న పిల్లోడికి కన్ఫ్యూజన్ వచ్చేసింది. వాడు ఏంటి, వాడి రూట్స్ ఏంటి, వాడు ఏం చెయ్యాలి. బికేమ్ ఇది. మీరు ఇవాళ వెళ్ళి రోడ్డు మీద ఒక చిన్న గ్లాన్స్ వేయండి, గో టు ఎనీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళండి. ఎందుకు అవుట్స్కర్ట్స్, మీరు కుక్కట్పల్లి రోడ్లో ఎక్కడ అంటే వెళ్ళండి, ఏ బిల్డింగ్ కి అసలు దేర్ ఇస్ నో ఒక వాల్యూ సిస్టమ్ ఉండదు, ఒక సర్టెన్ ఇది ఉండదు, అలంకరణ అంతే. లిప్స్టిక్ ఆర్కిటెక్చర్ అంటుందని. లిప్స్టిక్ పెట్టేసుకొని షో, దట్ ఈస్ నాట్ ఆర్కిటెక్చర్. సో అలా అయిపోయిన దాన్ని మళ్ళీ మనం హౌ డు వి గో డీపర్ ఇన్ టు ఇట్ అని చాలా మంది చేస్తున్నారు. డీప్ సోల్ఫుల్ ఆర్కిటెక్చర్ చేసేవాళ్ళు అంటే కేరళలో చేస్తున్నారు, మన హైదరాబాద్లో ఉన్నారు, ఇప్పుడు ఢిల్లీ, బాంబే అన్ని చోట్ల కొంతమంది ఆ 1% ఉన్నారు. ఆ 1% ని
ఫ్రంట్కి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? అదేందండి అసలు ఆల్మోస్ట్ మీరు చెప్తుంటే 1%, కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూస్తుంటే. అంటే అది డెవలప్మెంట్, అది ఓకే, డెవలపర్స్ బిల్డర్స్ అంతే తప్ప ఆర్కిటెక్చర్ ఎక్కడవుతుంది చెప్పండి? ఒక గ్రేట్ ఆర్కిటెక్చర్ ఎక్కడుంది అసలు? అంటే ఇది వదిలేసి మీరు మనము ఇండియాలో ఇప్పటికీ మనం ఏదో మాడితే ఏదో అంటే మనం చాలా గ్రేట్ స్ట్రక్చర్స్ ఏంటది మన తాజ్ మహల్, కోనార్క్ టెంపుల్ అనుకోండి, లేకపోతే ఇవన్నీ మాడతారు. ఓకే, ఇండిపెండెన్స్ కి ముందు, పోస్ట్ ఇండిపెండెన్స్ ఒక్క స్ట్రక్చర్ చూపించండి విచ్ ఇస్ డన్ బై ఇండియన్ ఈథోస్ అండ్ ఇండియన్ ఇది. అలా చేస్తూ ఉన్న అతను బివి దోషి అనే ఒక గ్రేట్ ఆర్కిటెక్ట్. ఆయనకి హీ వాజ్ గివెన్ ప్రిట్జ్గర్ అవార్డ్. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అవార్డ్ ఫర్ ఆర్కిటెక్ట్స్. సో అది ఆయనకి ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ అంటే ఆర్కిటెక్చర్లో అది ఆస్కర్ లాగా. అది ఇండియన్స్కి రాదు అసలు, ఛాన్స్ లేదు. బట్ ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు ఆయన, సెప్ట్ అని, గ్రేట్ ఆర్కిటెక్చర్ చేశాడు కాబట్టి ఆయనకి. అలాగా చాలా తక్కువ మంది ఉన్నారు. బయట దేశాల్లో కొంచెం దాన్ని ఎక్కువగా ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనే వాళ్ళు పిల్లలకి నేర్పించడం కానీ అది కానీ జరుగుతుంది. సో ఈ కోపంతో కొంచెం నేను ఆర్కిటెక్చర్ దూరం అయ్యాను. అంటే చేయొద్దని ఒక చిన్న స్టెప్ బ్యాక్ తీసుకున్నా. కోపం అంటే వేరే కాదన్నా, నాకు అర్థం కాక నేను ఎలా సర్వే అవ్వాలి అసలు. ఇప్పుడు హౌ డు వి డూ ఇట్? అంటే నేను వెళ్ళి ఎవరికన్నా చెప్పడం నేర్పించాడా, చదువు చెప్పాలి ఏమనంటే కాలేజ్లో ప్రొఫెసర్ అయిపో, చెప్పు కరెక్ట్గా ఏం ఆర్కిటెక్చర్ చేయాలంటారు. అది అవ్వడానికి నేను ఆర్కిటెక్ట్ అవ్వలేదే. I've never become architect. I want to design something and according to what I think is architecture. Right. అంటే దాంట్లో వాస్తు అది ఇది తీసుకొచ్చి కలకాపులకం చేసేది నేను నాకు అందుకే బట్ శేఖర్ సెట్ డూ ఇట్ అని చెప్పి ఆయన హౌస్ ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. వాస్తుని ఫాలో అవరా మీరు? వాస్తు అనేది లేదు కదండి. వాస్తు ఓకే ఓకే, వాస్తు అనేది లేదు అసలు. మరి అసలు ప్రతి ఇంటికి భూమి పూజ చేసినప్పుడు స్టార్ట్ అయ్యేదే వాస్తు. తెలియక అదే చెప్తున్నాను. ఓకే, ఇట్స్ బికమ్ అ జోక్ ఫర్ పీపుల్. అది జోక్. ఆగ్నేయం ఇది ఉండాలంటారు, తెలియక అంటే ఈశాన్యం అంటారు. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఒక చిన్న స్ట్రీట్ లో చిన్నది ఏదన్నా చదువు రాని టైంకి వెళ్ళిపోదాం మనం. చదువు రాని టైంలో మనకి ఒక ఉత్తరం వచ్చింది ఊర్లో. ఆ ముసలామెకి ఉత్తరం వచ్చింది కొడుకు దగ్గర నుంచి, ఎక్కడి నుంచో ఉత్తరం చూస్తుంది. ఆ పోస్ట్ మ్యాన్ ఇస్తాడు, బాబు దీంట్లో ఏముందో చదివే బాబు అంటది. అంటే పోస్ట్ మ్యాన్ తీసుకొని కొడుకు ఇలా వచ్చాడంట, వాడికి ప్రమోషన్ వచ్చిందంట, ఓకే ఓకే బాబు నువ్వు చెప్పిందే గ్రేట్, చదివావు కదా, థ్యాంక్ యూ పెట్టుకుంటారు. అలాగా చదువురాని టైంలో మనము ఒకళ్ళని ఆశ్రయం కోరుతాం. అంటే ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది, మనం నేను ఎక్కడ కట్టుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఎందుకు క్లయింట్స్ హు కమ్ టు మీ, దే హ్యావ్ నో నాలెడ్జ్, దే కమ్ టు మీ అండ్ ఆస్క్ మీ. అసలు నా అనుకుంటాను చిన్నది కదా, దాన్ని కూడా అడిగారు ఏంటి అడుగు అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలియదు నిజంగానే. ల్యాండ్ దగ్గరికి వెళ్తే ఎక్కడ స్టార్ట్ చేయాలి కమల్ అంటారు. ఎస్, ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు అప్పుడు ఎక్స్పీరియన్స్ రాగట్టే వాడు అంటాడు, కాదు ఇది చేయకండి, మీ ల్యాండ్లో ఇది ఉంది, ఇక్కడ కొంచెం లో ఉంది, ఫస్ట్ ల్యాండ్ సాయిల్ నింపుకోండి. బట్ సాయిల్ నింపుకుంటే మళ్ళీ మీరు ఫౌండేషన్ మళ్ళీ డిగ్ చేసుకోవాలి. సో పిల్లర్స్ డిజైన్ అయిన తర్వాత ఫస్ట్ పిల్లర్స్ డిగ్ చేద్దాం, దాని తర్వాత నింపడం స్టార్ట్ చేద్దాం. ఏదో పలానా XYZ చెప్తాడు వాడికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి. బట్ ఈ తెలియని దీంట్లో ఎవరైనా మామూలుగా వెళ్ళినప్పుడు అప్పుడు దెన్ బిజినెస్ స్టార్ట్స్. నేను ఒక బిల్డరో డెవలపర్ అయితే నేను ఫస్ట్ ఏం లేదండి, మీరు ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకోండి, ఏదో సంథింగ్ ఏ ఉంటాయి కదా పలానా XYZ అవి చెప్పి, అది చెప్పడం మూలాన వీళ్ళు ఏదో పెద్ద జ్ఞానవంతుల్లాగా వీళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు చెప్పడం, వీళ్ళు ఆహా అలా పెట్టాలా అని చెప్పి వీళ్ళు అనుకోవడం. అసలు ఎందుకు పెడుతున్నాము, అక్కడ కిచెన్ ఎందుకు ఉంది, మీరు అక్కడ ఆగ్నేయంలో ఇది పెడుతున్న మూలాన ఆ పక్కనే మూసినది నాలా వెళ్తుందండి, అక్కడ డ్రైనేజ్ ఉంది, కిచెన్ పక్కన నాలా పెట్టుకోవడం ఏంటి, అటువైపు మంచి గార్డెన్ ఉంది, కిచెన్ అటు పెట్టుకోవచ్చు కదా అని చెప్పే బేసిక్ దీని నుంచి తీసారు. ఎందుకైంది ఇది? చదువు లేకుండా ఎన్నో సంవత్సరాలు మనం అసలు ఈ కన్స్ట్రక్షన్, ఈ బిల్డింగ్ అనేది మనం దీని గురించి ఒక అవగాహన పెంచుకుందాం అని ఇక్కడ లేదు. మీరు చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళండి, మీరు స్వీడన్లో లేకపోతే డెన్మార్క్, మీరు చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళండి, వాళ్ళకి ఆర్కిటెక్ట్ ఉండడు,
కానీ ద వే ద డెకరేట్ ద థింగ్స్, ద వే ఆ డోర్ అలా ఉంటే దానికి ప్రపోర్షనేట్గా ఎంత పెట్టాలి, విండో ఏం చేయాలి, వాడు అందరికి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం. కానీ నేను చాలాసార్లు మా వైఫ్తో పాటు చేవల్ల మేము ఫామ్ అక్కడ ఉంటే అటు వెళ్తుంటే ఇప్పుడు అంతా పోయినాయి అవి. అప్పుడు స్టార్టింగ్ చూపించేవాడిని, లుక్ అట్ దట్ హౌస్, ఎప్పుడో కట్టుంటాడు ఆడ ప్రపోర్షనేట్ చూడాడు, సెంటర్లో ఆ విండో పెట్టి ఆ పక్కన విండోస్ డోర్ పెట్టి ఆ విండో ఎంత దూరంలో పెట్టాడు అదే పెట్టాడు, దానికి ఎంత బార్డర్ ఇవ్వాలో అంతే ఇచ్చాడు, మొత్తం వైట్ పెట్టాడు, ఎందుకు డస్ట్ కలెక్ట్ అవుద్దని. మరి ఆ నాలెడ్జ్ ఉంది కదా, వీళ్ళు మన వాళ్ళే చేశారు, ఇది మనం చేసాం, ఇది ఆడి చదువు కూడా లేదు ఆ టైంకి. ఇప్పుడు ఆ రూట్లో వెళ్తే అన్ని స్లాబ్లు వేసారు, కట్టారు, గ్రూవ్స్ 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 కొట్టేస్తారు, అన్ని చిన్న చిన్న ఎలివేషన్ అని చెప్పి ఈ బద్దలు పెట్టేసి టపా టపా కొడుతు. వాడికి అదే తెలుసు, అడిగి ఈడు పిచ్చోడు, వాడు డబ్బులు పెడుతున్న ఈడే, కానీ ఇటు అడగడు. సినిమాలోనే సేమ్, సినిమాలో కూడా ఇదే వద్దుంటుంది, అడగకుండా ప్రొడ్యూసర్ అడగడు, ఏదో పెడుతుంటే ఎందుకు పెడుతున్నారు అసలు, దేనికి ఇది, ఈ కలర్ ఏంటి, ఇదేంటి అసలు, అదేంటి 5 రంగులు ఎందుకు వేస్తున్నావు, 5 రంగులు వేస్తే రేపు పొద్దున్న 2వ సంవత్సరానికి మళ్ళీ రంగులు వేయాలంటే 5 రంగులు మళ్ళీ మార్కెట్ని తెచ్చుకోవాలి కదా. ఇంకోటి ఆ కలర్ వేస్తే ఆ కలర్ మనకి హీట్ ఎక్కువ, సన్ ఎక్కువ, సన్ మూలన కలర్ ఫేడ్ అవుద్ది, ఆ కలర్ వేస్తే కలర్ ఫేడ్ అవుద్ది కదా, నీది ఓల్డ్ హౌస్ అయిపోతుంది తొందరగా. బేసిక్ సింపుల్ కామన్ సెన్స్ ఇది, అసలు దీంట్లో ఆర్కిటెక్టే అవసరం లేదు. ఇవి తెలియక, ఇది ఎలా అయితే తెలియకుండా చేసుకుంటున్నారో అలానే వాస్తు కూడా. వాస్తు ఇస్ జస్ట్ వన్ టర్మ్ యూస్ టు ఎర్న్ మనీ. మీరు ఒకటి ఫౌండేషన్ లేకుండా కూడా ఏదో ఒకటి కట్టారు కదా, మరి అదే ఫౌండేషన్ అన్నిటికీ ఫౌండేషన్ ఉందా? ఫౌండేషన్ సిమెంట్ లేకుండా, పిల్లర్ లేకుండా. ఓకే, పిల్లర్స్ లేకుండా, కాలమ్స్ అవసరం లేదు. కాలం అంటే ఏంటండి, కాలం ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ విచ్ ఇస్ సపోర్టింగ్ లోడ్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం అనే దానికి. కాలం లేకుండా గోడలు కడతాం అంతే, గోడల మీద సపోర్ట్ అయి ఉంటుంది. సో యా, ఐ హావ్ డన్ దట్. మై ఓన్ హౌస్ ఐ హావ్ డన్ ఇట్ విత్ ర్యాట్ ట్రాప్ బాండ్, విత్ మధ్యలో హాలో ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. సో ఇటుకని 3 ఇంచులు గేడు మీదకి పెట్టి దానికి మధ్యలో గ్యాప్ పెట్టి, అంటే హీట్ ని ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఐ యూజ్ దట్ టెక్నిక్ సో దట్ హీట్, అంటే ఇప్పటికీ మీరు ఇంటికి వస్తే సమ్మర్ ఫీల్ వెరీ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ వితౌట్ పిల్లర్స్ స్ట్రెంత్ ఉంటుందా? స్పాన్, పిల్లర్స్ ఎందుకు వేస్తాం? స్పాన్ కోసం. ఓకే. పిల్లర్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పిల్లర్స్ ఆర్ డన్ ఫర్ గెటింగ్ స్పాన్. అంటే ఇక్కడ నుంచి అక్కడికి నేను బీమ్ డెప్త్ ఎక్కువ తీసుకొని కనుక నేను స్పాన్ చేస్తే దాని మూలన నేను ఐ కెన్ లోడ్ని నేను దానికి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కువ స్పాన్ నేను పెంచుకోవచ్చు రూమ్ని. మీకు అవసరం లేని స్పాన్ కూడా పిల్లర్స్ ఎందుకు? మీకు అవసరం లేదు స్పాన్ అంతా. మీరు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఈవెన్ హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ అపార్ట్మెంట్లో మొన్న ఎవరు నాకు చాలా మంది అప్రోచ్ అవుతుంటారు, అడిగారు కమల్ లేదు ఇంటీరియర్స్ అంటే, ఈ అపార్ట్మెంట్స్ నేను ఫ్లాట్ ఇంటీరియర్స్ చేయనండి అని. ఇంటీరియర్స్ ఇస్ నాట్ మై ఇది అంటే, బట్ మీరు అదో చేశారంట, బాగా చేశారంట. దాట్స్ అ డిఫరెంట్ ఇదండి, ఆర్కిటెక్ట్ నేను ఇన్వాల్వ్ అవుతాను. బట్ ఏంటి అంటే అక్కడ కూడా సేమ్, మీరు ఇందాక సినిమాకి అడిగిన క్వశ్చన్ ఇక్కడ కూడా వస్తుంది. ఓకే. సో ఐ టోల్డ్ హర్ ఎంత కొన్నారు అని అంటే, 3 ఎంత అయిపోయింది, 3.8 crore అయింది కమల్. ఓకే. కెన్ యూ టెల్ మీ ద బ్రేకప్ అన్న. బ్రేకప్ అంటే అంటే బ్రేకప్ అంటే నేను అంటే ఇంటీరియర్స్కి మీరు ఎంత పెడతారని నాకు తెలుసుకోవాలి కదా, మీరు ఏంటి, మీ పొజిషన్ ఏంటి ఇల్లు కొననా అంటే, పర్లేదు కమల్ అంటే వీ కెన్ డూ ఇంటీరియర్స్ అని. అంటే నేను చేయను, బట్ బికాజ్ యూ ఆస్క్ మీ అడ్వైస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ అని అంటే, 90 lakhs మా నాన్న ఇచ్చారు యాజ్ అ లోన్ ఫ్రమ్ హిజ్ రిటైర్మెంట్. ఇది 10 lakhs నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, 10 lakhs ఇచ్చి డౌన్ పేమెంట్ చేశాము. 2.8 crore లోన్ తీసుకున్నారు, బ్యాంక్ లోన్ అని. మరి ఇంటీరియర్స్కి ఏం పెడతారు అని, దానికి టాప్అప్ తీసుకోవాలి కమల్ అన్న. అంటే అసలు వేర్ ఆర్ వి గోయింగ్? ఒక 3.8 crore పెట్టి ఒక ఇల్లు ఫ్లాట్, మన ఫ్లాట్ అయితే చిన్నగా ఉంది కమల్, నాకు అదే అర్థం కావట్లేదు అంట. ఆబ్వియస్లీ మీరు గోడలు, బాల్కనీలు, పార్కింగ్లు అన్ని తీసేస్తే అంత చిన్నగా వస్తుందని వాళ్ళకి తెలీదు. ఎందుకు? దే వర్ స్టక్ విత్ దట్ ఈశాన్యం, దే ఆర్ స్టక్ విత్ దట్ డోర్ ఈస్ట్కి ఉందా లేదా అని. దే నెవర్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్.